నేను ఇప్పుడు ప్రెసెంట్ బిగ్ బాస్ గురించి బయట నడిచే హడావిడన్నా. సోనియాకి నిఖిల్కి మధ్య లవ్ ఉందా? అబ్బా అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. అలాంటివి నేను చెప్తా చూడు ఎలా ఉంటాయంటే, అందరూ పెద్దోళ్ళు అందరికీ ఎవరి లైఫ్ పార్ట్నర్ వాళ్ళు బయట వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు అలా అన్ని కెమెరాలు చూస్తున్నప్పుడు ఇలాంటివి చేస్తారని మీరు ఎలా అనుకుంటారు? ఒకవేళ కనుక అలా ఏదైనా ఉన్నా కూడా అదేదో కెమెరాలో కనబడడానికో, లేకపోతే కంటెంట్ జనాలు చూసి తిట్టుకోవడానికో, లేకపోతే మెచ్చుకోవడానికో ఏదో రకంగా అది ఉపయోగపడుతుందని చేస్తారు తప్ప నిజానికి ఎవరు చేస్తారు? అంటే అయితే ఇప్పుడు సోనియా పృథ్వీతో కానీ నిఖిల్తో కానీ ఫ్రెండ్షిప్ చేస్తుంది, క్లోజ్గా ఉంటుంది. దానికి కారణం బయట జనాలు ఏమంటున్నారంటే వాళ్ళు స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, సో వాళ్ళని అడ్డు పెట్టుకుని టాప్ 5కి వెళ్ళాలని పోరాటం చేస్తుంది అని అంటున్నారు. ఏమంటారు? ఉండొచ్చేమో కానీ నాకైతే అది చూస్తే కొంచెం చిరాకు. మళ్ళీ ఫ్యామిలీ డ్రామా స్టార్ట్ అయిందిరా బాబు అని చెప్పి నేను పక్కకి వెళ్ళిపోతున్నా. అండ్ నేను నబీల్ అండ్ ఆదిత్య ఇంకా కొంతమంది కంటెస్టెంట్స్ మేము అందరం ఏమనుకుంటుంటామంటే ఒక ఫ్యామిలీకి మనం గెస్ట్లుగా వచ్చామా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది మాకు. బట్ వాళ్ళు గట్టి కనెక్ట్ అయ్యారు. మరి దాన్ని నేను తప్పు పట్టను. మేబీ కొంత బెంగ కూడా ఉంటుంది కదా ఇంటి మీద, అది కూడా ఏదైనా ఒక రీజన్ ఉండొచ్చేమో. కానీ చూడడానికి ఎందుకు నాకు అంత మంచిగా ఫీల్. అండ్ ఇంకోటన్నా, నిఖిల్ సోనియాకి సపోర్ట్ చేయడం కోసం సో బేబాక్కకి సపోర్ట్ ఇవ్వలేదు, బేబాక్ ఎలిమినేషన్కి నిఖిల్ మెయిన్ కారణం అనే టాక్ కూడా వచ్చింది. అంటే కర్ణుడి చావుకి 1000 కారణాలు అంటూ బేబాక్కి ఎలిమినేషన్కి చాలా కారణాలు ఉన్నాయి. మెయిన్ కారణం ఏంటంటే ఎలిమినేషన్ వేరు, నామినేషన్ వేరు. నామినేషన్ అందరి మీద వస్తాయి. బేబక్ మీద ఎక్కువ నామినేషన్లు ఎందుకు పడ్డాయి చెప్పగలను, కానీ ఎలిమినేషన్ సంగతి మరి జనాలు చూసుకోవాలి. సో బేబక్క నామినేషన్లో ఎందుకు వచ్చింది అంటే స్ట్రిక్ట్ అయిపోయింది. 2వ రోజు 3వ రోజు వంట విషయంలో నాకు చెప్పకుండా ఎవరు తినడానికి లేదు, ఎవరు చేసుకోవడానికి లేదు అని చెప్పి ఒక గేమ్ ప్లాన్ ఏదో అనుకుంది తను. ఎవరో తనని ఇన్ఫ్లుయెన్స్ చేశారు గట్టిగా. లేదు నువ్వు మరీ మంచిగా ఉంటే ఎట్లా కుదరదు అని ఎవరో చెప్పినట్టున్నారు. ఇంకా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి కొంతమందికి నచ్చలా. అందుకని ఆకలి కదా, దానివల్ల కొంచెం నెగిటివ్. నెక్స్ట్ అన్న, నైనిక మొత్తం స్ట్రాటజీగా ఆడుతుంది, ఎదుటోళ్ళని మోసం చేసి మరీ ఆడుతుంది అని అంటున్నారు. ఏమంటారు? లేదు నైనిక ఫెయిర్ పర్సన్ అనిపిస్తుంది నాకు. ఏం మోసం చేసింది నాకు తెలియదు. అంటే కొన్ని వాళ్ళ టీంకి సపోర్ట్ చేయడం కోసం ఎదుటోళ్ళని కొంచెం మ్యానిపులేట్ చేస్తుంది, వాళ్ళ టీంకి కూడా సపోర్ట్ ఇవ్వట్లేదు. వీళ్ళందరూ బిగ్ బాస్కి వచ్చిన కంటెస్టెంట్స్లో చాలామంది ఒకరికొకరు పరిచయం ఉన్నారు ముందే. ఆ పరిచయంతో ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు కొత్తవాడ వీడిని సేవ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళ ఫ్రెండ్స్ కోసమే ఉంటారు. అది నువ్వైనా చేస్తావు, నేనైనా చేస్తాం. సో మేబీ ఉండొచ్చు, దానికి నేనేమి కాదన్నా. సో నైనిక, నిఖిల్ వీళ్ళందరికీ ముందే పరిచయం ఉంది. విష్ణుప్రియ అని సోనియా, సో మీకు ఫ్యామిలీ లేదు అలాగే తప్పు మాటలు, అవన్నీ తప్పు మాటలు. ఫస్ట్ నుంచి కూడా సోనియా ఏమీ లేని దాన్ని పట్టుకొని పెద్దగా సాగదీసి దాన్ని పెద్ద ఇష్యూ చేసి అవతల వాళ్ళని కార్నర్ చేయడానికి పిచ్చి మాటలు. అసలు విష్ణుప్రియ అటువంటి బిహేవియర్ ఎప్పుడు చేయలేదు. వెరీ ఫెయిర్ పర్సన్ విష్ణుప్రియ. అండ్ పృథ్వీరాజ్ గురించి ఏం చెప్తారన్న? పృథ్వీ కూడా ఈ ఒక్క సోనియా ఇన్ఫ్లుయెన్స్ తప్ప పృథ్వీ ఈజ్ ఆల్సో గుడ్. కాకపోతే ఏంటంటే గేమ్స్లో కొంచెం తొండాడడం, గట్టిగా అరవడము, కొంచెం ఆ టైప్ ఉంటుంది అంతే. యష్మి ఈజ్ కొంచెం డేంజరస్. ఎలా అంటే మీకు నాకేంటంటే ఎవరన్నా వైలెన్స్లో చేద్దాం. సరే అయిపోయింది. యష్మి ఏంటంటే నాకు కొంచెం యష్మితో ప్రాబ్లం ఏంటంటే, యష్మి అండ్ ప్రేరణ ఇద్దరితో కూడా ప్రాబ్లం అదే. వాళ్ళని సంచాలకులుగా పెట్టినప్పుడు రైట్ డిసిషన్స్ తీసుకోరు. అవతల వాళ్ళు కొట్టుకొని చచ్చినా మనకు ప్రాబ్లం లేదు, రక్తాలు వచ్చినా ప్రాబ్లం లేదు.
అండ్ అమ్మాయి అబ్బాయి ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయనే విషయం కూడా గమనించకుండా మనకెందుకు వాళ్ళు కొట్టుకొని వస్తే అన్నట్టుగా. సో నాకు అది ఎందుకు నచ్చల, ఎస్పెషల్లీ సీత అండ్ మణికంఠ విషయంలో నాకు అస్సలు నచ్చలేదు అది.